కమిటీ వచ్చి ఇంత వివాదం అయిన తర్వాత వాళ్ళు చాలా స్పష్టంగా అక్కడ ఉన్నటువంటి మ్యాప్లు సరిగా లేవు, స్పష్టత లేదు, అంతా అయోమయంగా ఉంది, గందరగోళంగా ఉంది. ఒక కంపెనీకి ఇచ్చినటువంటి లీజు భూమిని తక్కువగా చూపించి దాన్ని మరొక కంపెనీ ఓఎంసీ గారు మరో కంపెనీకి బాగా ఎక్కువగా చూపించారు అని అంత స్పష్టంగా చెప్తున్నారే. ఇన్నాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం అక్కడ కనీసం వెళ్లి సర్వే చేయలేకపోయిందా, హద్దులు మార్క్ చేయలేకపోయిందా? మీరు ఇదివరకు మేము 2008 లో ఈ వివాదం వస్తే మాకు వివాదం ఒక్కటేసారి కన్నా వచ్చింది. ఎందుకంటే ఒక లీజుదారుడు పక్కన అతను మా దాంట్లోకి వచ్చాడని కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇస్తే ఇది చాలా ఇంపార్టెంట్ మైన్స్ అనే ఉద్దేశంతో మైన్స్ డిపార్ట్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, సర్వే అండ్ ల్యాండ్ డిపార్ట్మెంట్ కాకుండా సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళని కూడా పిలిపించి అక్కడ జీటీఎస్ స్టేషన్ పాయింట్ ఒకటి ఉంది. ఆ జీటీఎస్ స్టేషన్ ఒకటే ఒక విషయం మీకు చెప్తాను. ఇప్పుడు జీటీఎస్ స్టేషన్ డిస్ట్రాయ్ చేసినారని చెప్పేసి కూడా సిఈసి వాళ్ళ రిపోర్ట్ లో ఉంది. ఈ జీటీఎస్ స్టేషన్ ఆ పల్లారి ఎగనోన్ కంపెనీ వాళ్ళు అయ్యా మేము మైనింగ్ చేసుకుంటున్నాము, ఇక్కడ ఈ జీటీఎస్ స్టేషన్ డిస్టర్బ్ అయిపోతుంది, దయచేసి ఈ స్టేషన్ ఎక్కడైనా చేయండి అని సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళకు రిక్విజిషన్ లెటర్ 72 లో ఇచ్చారు. దాని ఆధారంగా వాళ్ళు జీటీఎస్ స్టేషన్ డిస్ట్రాయ్ చేసుకోమని పర్మిషన్ ఇచ్చినారు. అవన్నీ రికార్డ్స్ ఉన్నాయి, పేపర్స్ ఉన్నాయి. మరి సిఈసి వాళ్ళు పూర్తిగా దీనిపైన మమ్మల్ని విచారించలేదు కాబట్టి వారికి మేము పూర్తిగా ఈ ఎక్స్ప్లెనేషన్ అంతా ఇచ్చే అవకాశం రాకపోయింది. సిఈసి వాళ్ళు మమ్మల్ని ఒకే రోజు 5వ తారీఖు పిలిచారు. ఆ రోజు దేనికి పిలిచారో మాకు తెలియలేదు. సార్ మీరు ఏం కావాలో ఇన్ఫర్మేషన్ అడిగితే మేము ఇస్తామని చెప్పాము. తర్వాత దీనిపైన వివరంగా ఫీల్డ్కి వస్తే మేము చూపించేవాళ్ళం. సిఈసి వాళ్ళు కానీ వాళ్ళ కమిటీ కానీ ఒక్కసారి కూడా ఫీల్డ్కి రాలేదు. సిఈసి వాళ్ళు రాజగోపాల్ గారు మీరు చెప్పేది ఏంటి, సిఈసి ఇచ్చినటువంటి నివేదిక అది పూర్తిగా అంటే సమగ్రంగా లేదు, ఇందులో అన్ని లోపాలు ఉండే అవకాశం ఉంటుందని మీరు అంటున్నారు. సిఈసి వాళ్ళు మీరు ఒకటే చదవండి, ఆ నివేదిక మీ దగ్గర ఉంటుంది, చదవండి. సిఈసి వాళ్ళు ఏం చెప్పారు, అల్టిమేట్ గా ఒక కమిటీ మల్టీ డిసిప్లినరీ కమిటీని వేసి ఆ ప్రాంతాలు సర్వేకి పంపించాలని సెలవిచ్చారు. అంటే ప్రాథమికంగా ఇందులో లోపాలు ఉన్నాయటువంటి కొన్ని అనుమానాలు వచ్చి ఉండొచ్చండి. ప్రైమరీ డౌట్స్ రావచ్చు. ప్రైమరీ డౌట్స్ అల్టిమేట్లీ సర్వే చేసినప్పుడు ఆ డౌట్స్ అన్ని నివృత్తి అవుతాయి. ఇప్పుడు మేము కూడా డిపార్ట్మెంట్ లో ఒక పెద్ద కమిటీ ఆఫ్ ఆఫీసర్స్ సర్వే చేశారు. వాళ్ళు కూడా వాళ్ళ వాదన ఇస్తారు, ఎందుకు వాళ్ళు తప్పు చేశారు వాళ్ళు కూడా ఆన్సర్ చేసుకోవాలి. కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ లెవెల్లో సర్వే జరిగింది అది. మరి కన్జర్వేటర్ ఆఫ్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్స్ 2 ఉన్నారు అందులో. ఆ 2 ఎందుకు తప్పు చేశారన్నటువంటిది వాళ్ళు సమాధానం చెప్పుకోవాలి కదా. వాళ్ళు ఫీల్డ్కు రాకుండానే వాళ్ళు ఇది సర్వే తప్పు జరిగిందంటే నేను ఇందాక మీకు చెప్పిన ఒకటే విషయం, ఈసీ వాళ్ళ దగ్గర నేను అటెండ్ అయ్యాను పర్సనల్ గా. వాళ్ళు ఇండివిజువల్ స్కెచెస్ అన్ని జాయిన్ చేసి మధ్యలో గ్యాప్స్ వచ్చినాయి కాబట్టి ఇక్కడ ఇల్లీగల్ మైనింగ్ జరిగిందని వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారు. నేను వాళ్ళకు ఇందాక మీకు చెప్పిన ఎగ్జాంపుల్ లాగా మాకు ఇచ్చినటువంటి లీజ్ బౌండరీస్ లో ఒకరి పక్కన ఒకరు ఆనుకొని ఉన్నట్టు డిస్క్రిప్షన్ రాసి ఉన్నారు 1965 లో. అదే బౌండరీస్ ప్రకారంగా పోతే గ్యాప్ ఎక్కడుంది అది మేము అనుకుంటున్నది. స్పష్టంగా ఉంది. రాజగోపాల్ గారు ఇంకొక ప్రశ్న మీకు కొంచెం విస్తృతంగా ఉంది. కేవలం ఓబులాపురం, అనంతపురం జిల్లా, బళ్ళారి మైనింగ్ కంపెనీ మాత్రమే కాకుండా అసలు మొత్తం మీద ఖనిజ సంపద, ఆ వేలాది కోట్ల రూపాయల సంపద అది ప్రభుత్వ ఖజానాకి ప్రజలకు ఉపయోగపడేలా కాకుండా ఇది ప్రైవేటు వ్యక్తుల చేతిలోకి ఎక్కువ వెళ్ళిపోతుంది. వాళ్ళు చాలా బలవంతులైపోతున్నారు, అక్రమాలకు దారి తీసేటటువంటి పరిస్థితులు వస్తున్నాయి అనేటువంటి ఆందోళన ఉంది కదా. అంటే మైనింగ్ నిపుణులుగా, మైనింగ్ విధానాన్ని బాగా పరిశీలించినటువంటి వారుగా ఇది ప్రజలకు చెందితే బాగుండదా? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ఇప్పుడు ఓబులాపురం మైనింగ్ కంపెనీ కానీ ఇతరులు కానీ ఐరన్ ఓర్ లో బాగా ఆర్జించినారనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రభుత్వము రాష్ట్రంలో ఉన్నటువంటి ఐరన్ ఓర్ మైన్స్ అన్ని ఏపీఎండిసికి ఇవ్వాలనేటువంటి విప్లవాత్మక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఆ నిర్ణయాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలి, ఏది రిజర్వేషన్ చేయడానికి. మరి ఈ ప్రభుత్వం వచ్చేసేసి దాదాపు అన్ని జిల్లాల్లో ఐరన్ ఓర్ అంతా ఇచ్చాము, ఇక్కడి నుంచి ఎవరికి ఇవ్వద్దు అని సాహసోపేతమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నారు. మీరు అన్నటువంటి పాయింట్ ప్రకారమే చేస్తున్నాం ఇప్పుడు. మరి కనీసం గడిచిన దాన్ని మేమేం చేయలేకపోయినా ఇక్కడి నుంచి దాన్ని రెక్టిఫై చేయడానికి ప్రయత్నం చేస్తూ అన్ని ఐరన్ ఓర్ మైన్స్ పబ్లిక్ రంగ సంస్థలకు ఇవ్వడానికి ముందుకొచ్చి మేము కూడా ఈ ఐరన్ ఓర్ లో నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు చాలా ఆరితేరినటువంటి వాళ్ళని
వాళ్ళతో మనం భాగస్వామ్యం ఒప్పందాలు కూడా ఏర్పాటు చేసుకుంటున్నాం. అంటే అది ఐరన్ ఓరే కాదు, మ్యాంగనీస్ కావచ్చు, బాక్సైట్ కావచ్చు, మరొకటి కావచ్చు. అంటే ప్రభుత్వానికి రాజగోపాల్ గారు, ప్రభుత్వానికి వస్తున్నటువంటి లీజు నుంచి వస్తున్నటువంటి ఆదాయం గాని, రాయల్టీ గాని ఇసుక తీసుకునేటటువంటి దానికన్నా కూడా చాలా తక్కువగా ఉందనేటువంటి అభిప్రాయం. అంటే వన్ థింగ్ సార్, ఇప్పుడు మీరు ఏంటంటే ఇప్పుడు జాతీయ మైనింగ్ విధానం అనేది 1957 యాక్ట్ నుంచి వస్తా ఉంది. స్టేట్ గవర్నమెంట్స్ కేవలం నిమిత్త మాత్రమే మేము, ఎందుకంటే దీనిపైన రాయల్టీ విధించేటువంటి పవర్స్ అన్ని కేంద్ర ప్రభుత్వానికి ఉన్నాయి. వాళ్ళు నార్మల్ గా రాయల్టీ ఒక్కొక్క మినరల్ కు ఎంత అని ఫిక్స్ చేస్తారు, ఆ రాయల్టీ మేము వసూలు చేస్తున్నాం. అయితే ఉన్నంతలో నేను గర్వంగా చెప్పేది ఏంటంటే మన రాష్ట్రము మొత్తం అన్ని రాష్ట్రాల పైకి గడిచిన 4 సంవత్సరాల నుండి రెవెన్యూ వసూళ్లలో అగ్రగామిగా ఉంది. మేము ఇప్పుడు నేను 100% రెవెన్యూలు వసూలు అవుతున్నాయని నేను ఎప్పటికీ చెప్పను. డెఫినెట్ గా ఇప్పుడున్నటువంటి సమాజంలో కొంత లీకేజ్ ఉంటుంది. ఆ లీకేజ్ ఎంతవరకు మేము ఎఫెక్టివ్ గా అరికట్టామని చెప్పేసి గర్వంగా చెప్పుకోగలం. తర్వాత మన రాష్ట్రం గడిచిన 4 సంవత్సరాల నుంచి నంబర్ 1 స్టేట్ గా ఉంది రెవెన్యూ వసూళ్లలో. ఇంకొక విషయం ఏంటంటే మినరల్స్ 2 విభాగాలుగా ఉంటాయి, మేజర్ మినరల్స్ అండ్ మైనర్ మినరల్స్ అని. మేజర్ మినరల్స్ లో సిమెంట్ కంపెనీస్, పెద్ద ఇండస్ట్రీస్ రెవెన్యూ కొంత వీలైనంత వరకు మేము ఇండైరెక్ట్ కూడా బాగానే వసూలు చేస్తుంటాం. అన్ని స్టేట్లలో ఇదే పరిస్థితి. అయితే మైనర్ మినరల్స్ రెవెన్యూ నార్మల్ గా దేశంలో ఎట్లుందంటే 90% మేజర్ మినరల్ రెవెన్యూ వస్తే 10% మైనర్ మినరల్ రెవెన్యూ వస్తా ఉంది. మన రాష్ట్రంలో 55% మేజర్ మినరల్ వస్తే 45% మైనర్ మినరల్ రెవెన్యూ వస్తా ఉంది. అంటే మైనర్ మినరల్ రెవెన్యూ అత్యధికంగా మనం వసూలు చేస్తున్నాం. అంటే మైనర్ మినరల్ రెవెన్యూ వసూలు చేయడంలో మన రాష్ట్రం ఏ పాలసీని తీసుకుంటుందని చెప్పేసి రెవెన్యూ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్స్ ఆఫ్ కర్ణాటక అండ్ అదర్ స్టేట్స్ మన దగ్గరికి వచ్చి మన పాలసీలు స్టడీ చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. చేస్తున్నప్పుడు ఒక విషయం ఏంటంటే మీరు చెప్పిన విషయంలో చెప్పండి, ఈ ఐరన్ ఓర్లు ఏమైందంటే రాయితీ చాలా తక్కువై డిమాండ్ ఎక్కువడంతో ప్రాఫిట్స్ రేంజ్ బాగా పెరిగిపోయింది. ఒక ఓబులాపురం మైనింగ్ కంపెనీ కాకుండా మొత్తం కర్ణాటకలో ఉన్నటువంటి అన్ని కంపెనీలు, ఎన్ఎండిసి ఉదాహరణకి 2002-03లో వాళ్ళ ప్రాఫిట్ 300 కోట్లు ఉంటే ఇప్పుడు వాళ్ళు 4,500 కోట్లకు చేరుకున్నారు ప్రాఫిట్, యాన్యువల్ ప్రాఫిట్. అట్లా ఐరన్ ఓర్ కంపెనీలు కానీ ఐరన్ ఓర్ మైన్ ఓనర్స్ కానీ అందరికీ విపరీతమైనటువంటి విండ్ ఫాల్ ప్రాఫిట్స్ లాగా వచ్చేసినాయి. ఇప్పుడు మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా నేను. ఆఫ్ షోర్ ఆయిల్ అండ్ గ్యాస్ రిజల్ట్స్ రిలయన్స్ వాళ్ళకి ఇచ్చాం మనం. మరి మన పాలసీ విధానంలో బిడ్డింగ్ పెట్టి ఎవరైతే డబ్బు ఖర్చు పెట్టగలుగుతారో వాళ్ళకి ఇవ్వాలనేటువంటి విధానంలో ఆఫ్ షోర్ ఆయిల్ అండ్ గ్యాస్ వాళ్ళకి ఇచ్చాం. అదృష్టవశాత్తు కొన్ని కోట్ల ఘనపు మీటర్ల గ్యాస్ అక్కడ ఉంది. మనం స్టేట్ గవర్నమెంట్స్ పోటీ పడి మాకు ఇవ్వండి అని మనం అడుగుతున్నాం. మరి అక్కడ ఈ వీళ్ళిద్దరు డిస్ప్యూట్స్ లో ఆ గ్యాస్ లో $3.5 ప్రాఫిట్ ఫర్ ఈచ్ యూనిట్ ఉందని వాళ్ళే బయట పెట్టారు. మరి ఈ రోజు టుమారో మొత్తం ఆ గ్యాస్ అండ్ ఆయిల్ రెవెన్యూతో ఒక రిలయన్స్ కంపెనీ భారతదేశాన్ని అంతా కొనేటువంటి స్టేజ్ కి ఎదిగిపోయే పరిస్థితులు కూడా ఉన్నాయి. మరి అందరూ వెలిబుచ్చేటటువంటి ఆందోళన దాని గురించే. రాజగోపాల్ గారు మీ విలువైన సమయాన్ని మాతో చర్చలో పాల్గొనడానికి మీరు కేటాయించినందుకు కుప్తండి, ఒక 2-3 వాక్యాలు చెప్పేసేయండి. 3 years బ్యాక్ నేను ప్రెసిడెంట్ ఆఫ్ ఆల్ ఇండియా మైనింగ్ ఇంజనీర్స్ అసోసియేషన్. అండ్ నేను కేంద్ర ప్రభుత్వంలో ఏదైనా మీటింగ్ జరిగినప్పుడు నేను డెఫినెట్ గా అటెండ్ అవుతుంటాను. ఒకసారి 3 years బ్యాక్ నేను నా అభిప్రాయం వెలిపుచ్చినాను వారికి యాజ్ ఎ ప్రెసిడెంట్ ఆఫ్ మైనింగ్ ఇంజనీర్స్ అసోసియేషన్. ఏమనంటే ఈ ప్రాఫిట్ సీలింగ్ అనేటువంటిది పెట్టాలి మైనింగ్ ప్రాజెక్ట్స్ లో. వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ సపోజ్ 100 crores అయితే ఒక 20%, 30% లేదంటే మాక్సిమం అంటే 100%. అంతకంటే ప్రాఫిట్స్ వాళ్ళకు వచ్చే అవకాశం ఉండకూడదు. దానికంటే మించి వస్తే నేను సూచన ఇచ్చాను గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వానికి కూడా చెప్తున్నాను. రాజగోపాల్ గారు ధన్యవాదాలు మాతో మాట్లాడినందుకు. ధన్యవాదాలు రాజగోపాల్ గారు. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం. విరామం తర్వాత అసలు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మైనింగ్ విధానం ఎలా ఉంది, అమలవుతున్నటువంటి విధానం ఎలా ఉంది, ప్రభుత్వానికి వచ్చేటటువంటి రాయల్టీ ఆదాయం పరిస్థితి ఎలా ఉంది, దాన్ని పెంచుకోవడానికి ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా, అక్రమ మైనింగ్ ఆపడానికి ఏ రకమైనటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి అనే దాని మీద దృష్టి సారిద్దాం.